హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజైతే చక్కటి కరివేపాకు పచ్చడి చేసుకుందాము. ఇది పుల్ల పుల్లగా భలే ఉంటుంది, కారం కారంగా. ఎప్పుడు ఎండుమిరపకాయలతో చేసుకుంటాం కదా. ఒకసారి అల్లం పచ్చడి చేశాను పచ్చిమిరపకాయలతో. దీన్ని కూడా కరివేపాకు పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుంది టిఫిన్స్కి, రైస్కి, అన్నిటికీ కూడా. ఇదిగో కొంచెం ముదిరాలన్నమాట. ఆకు కొంచెం ముదరాలి, మరి లేత ఆకులు కోసుకోకూడదు. ఇదంతా నిన్నే స్టార్ట్ చేశాను ఈ పని. మా చెట్లు ఉన్న ఆకు అంతా కోసుకున్నాను అన్నమాట. పచ్చడి కదా, కొంచెం ముదురాకు, లేత చిగురు లాంటివి అయితే బాగోదు. కొంచెం ముదురాకు కోసుకొని కడిగేసి శుభ్రంగా పొడి బట్ట మీద ఆరపెట్టుకుంటే ఇలా చూసారా, అస్సలు తడి లేకుండా ఆరిపోవాలన్నమాట. ఎందుకంటే ఇది నిలవ పచ్చడి, సంవత్సరం అయినా మనకి ఏమి పాడవదు. అన్నంలోకి, టిఫిన్స్కి, పెరుగు అన్నానికి అన్నిటికీ చాలా బాగుంటుంది. దీనికి ఇంకా ఏమేమి కావాలంటే అన్నీ నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా. చూశారు కదా, ఫస్ట్ కరివేపాకు తీసుకున్నాను కదా. దీనికి పక్క కొలతలతో ఎలా చేసుకోవాలి, ఎంతెంత వేయాలి, ఎంత కరివేపాకు అన్నది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు దానికి కావాల్సినవి పచ్చిమిర్చితో చేయాలన్నాను కదా. ఇదిగో పచ్చిమిర్చి, చింతపండు, బెల్లం, ధనియాలు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ కరివేపాకు కొలుసుకొని ఒక గిన్నెతో కొలిసి మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మనం ఇవన్నీ కూడా వేసుకుందాం. దీనికి ఒక గిన్నె కొలత పెట్టుకుందాం. మనము మామిడికాయ ముక్కలు అవి ఎలా కొలుసుకొని చేసుకుంటామో అలా అయితే ఈజీగా అర్థమవుతుంది అన్నమాట చేసుకునే వాళ్ళందరికీ. బాగా కడిగి క్లీన్గా ఆరపెట్టుకున్న కరివేపాకుని ఇట్లా గిన్నెతో కొలుసుకుందాం. ఇట్లా బాగా నొక్కేసి గిన్నెతో ఇట్లా కొలుసుకోవాలి. 4 గిన్నెలు వస్తే మనకి ఆ కొలతలన్నీ తెలుస్తుంది. ఇప్పుడు 2, ఇది 4 గిన్నెలు అవుతాయి. చూసారుగా, ఈ గిన్నెతో గట్టిగా ఇట్లాగా పెట్టి నొక్కాలన్నమాట. నొక్కితే 4 గిన్నెల కరివేపాకు వచ్చింది. ఇది ఒక పక్కన పెట్టుకుందాం. ఈ కరివేపాకుని ఈ గిన్నెతో 4 గిన్నెలు కరివేపాకు కదా. దీనికి సగం చింతపండు వేసుకోవాలి. సగం కంటే కొంచెం ఎక్కువ ఉన్నా, గుల్లగా ఉంది కదా, కాస్త పైకున్నా పర్వాలేదు. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలాగ ఒక గిన్నెలో వేసుకొని దీనికి ఫుల్గా ఒక గిన్నెడు వాటర్ వేసుకోవాలి. చింతపండుని కొంచెం వాటర్ వేసి కొంచెం కడిగేసి నీళ్లు వంపేయాలి. పుట్టులు, పిక్కలు ఉంటే తీసి మనం క్లీన్ చేసుకోవాలి. సగం గిన్నె చింతపండు తీసుకున్నాం కదా, అందులో ఫుల్గా ఒక గిన్నెడు వాటర్ వేసుకుందాం. చింతపండు, కరివేపాకు ఇవన్నీ కూడా వాటర్ సరిపోవాలన్నమాట. దీన్ని పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇది మెత్తగా రావాలన్నమాట. మనకి ఈ గుజ్జు వల్లే మనకి పచ్చడి అవుతుంది. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని వచ్చేద్దాం. 4 గిన్నెలు కరివేపాకుకి ఒక గిన్నె ఫుల్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1/2 గిన్నె ఏమో బెల్లం, 1/2 గిన్నె చింతపండు నానపెట్టుకున్నాం కదా. పచ్చడికి ధనియాలు, మెంతులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా మనం మిరపకాయలతో పాటు వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత కరివేపాకు వేయించుకుందాం. ఇప్పుడు రెడీ చేద్దాం. చింతపండు అయితే ఇగో చూసారా, ఇట్లా బాగా ఉడికిపోవాలన్నమాట. ఇది నిలవ పచ్చడి కదా. ఇలా అయిన తర్వాత మనం ఇది చల్లారి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఇలా మూకుడు పెట్టుకొని దీంట్లో వేరుశనగ నూనె కానీ, గానుగ నూనె కానీ వేసుకోవాలి. ఏ పచ్చడికైనా కూడా అవే వేసుకోవాలి. అప్పుడు మనం చేసిన పచ్చడి చాలా కమ్మగా, టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే 2 స్పూన్లు, ఫుల్గా పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోద్ది. చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు మెంతులు, మెంతి పిండి, ఆవు పిండి అలాంటివి ఏమి వేయం కదా, అందుకని. ఇవి కొంచెం వేగిన తర్వాత మెంతులు కొంచెం వేగడానికి టైం పడుతుంది. మెంతులు ఎర్రగా వేగిపోయాయి. ఇగో ఆవాలు, మెంతులు ఎన్ని వేసుకున్నామో ఆవాలు కూడా అన్నీ వేసుకోవాలి. ఇగో చిట్టపట్లు ఆడాలన్నమాట. ఆవాలు బాగా చిట్టపట్లు ఆడాలి. ఇప్పుడు మినపప్పు వేసుకుందాం. అలాగే ధనియాలు, పచ్చడికి కాస్త ధనియాలు ఎక్కువ పడుతుంది. మినపప్పు కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. దీనికి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు పచ్చడికి ఇంకా బాగుంటుంది. ఇగో నువ్వులు కూడా కొంచెం వేసుకుందాం. ఈ కమ్మదనం వేరే ఉంటుంది. పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకుంటాము, ఇది కరివేపాకు పచ్చడి కూడా అంతే. జుట్టుకి, కంటికి, ఒంటికి అన్నిటికీ మంచిదండి కరివేపాకు. చాలా ఐరన్ ఉంటుంది. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా పొడి అవన్నీను.
అలాగే జీలకర్ర 2 స్పూన్లు కొలత పెట్టుకున్నాం కదా, అదే పద్ధతిలో వేసుకోవాలి. ధనియాలు కాస్త ఎక్కువ అంతే, మిగిలినవన్నీ సమానంగా వేసుకోవాలి. దినుసులన్నీ వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి శుభ్రం కడిగి ఆరబెట్టుకొని ముక్కల కింద తుంచుకున్నాం అన్నమాట. పేలిపోతాయి, లేదంటే ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేయించేసుకొని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టేసుకుందాం. చూసారు ఎంత బాగా వేగిపోయినాయి కదా దినుసులను, పచ్చిమిర్చిని. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాం. తాలింపులు కూడా కొంచెం వేసుకుందాం. ఇందులో కొంచెం వేసుకొని కొంచెం పసుపు, ఇదేనండి, ఇది పక్కకి తీసేసుకుందాం ప్లేట్లోకి. వేగిపోయినవన్నీ ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే బాండీలో మళ్ళీ మనం కరివేపాకు కూడా వేయించేసుకుందాం. కరివేపాకుకి కొంచెం టైం పడుతుందన్నమాట. కొంచెం ఇలాగా చల్లారి పెట్టేసుకుందాం. ఈ లోపల కరివేపాకు వేయించేసుకుందాం. కరివేపాకు వేసేద్దాం. ఆరిపోయిన కరివేపాకు అయినా కూడా ఇలా చిటపట్లు ఆడుతుంది నూనెలో వేయగానే. దీన్ని బాగా వేయించుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ ఎంత పడుతుంది అన్నది, ఇప్పుడు 4 గిన్నెలు కరివేపాకు కదా, అన్నీ ఒక్కొక్క గిన్నె మిరపకాయలు వేసుకొని ఒక్క గిన్నె ఇప్పుడు ఆయిల్ పడుతుంది అన్నమాట. ఈ గిన్నె నిండా ఆయిల్ తీసుకున్నాను నేను. అదే ఆయిల్తో కొంచెమేమో కరివేపాకు వేయించుకోవడానికి, కొంచెమేమో మిరపకాయలు వేయించుకోవడానికి, మిగిలింది మనం తాలింపుకి ఉపయోగిద్దాం. అది మన ఇష్టం అన్నమాట. చాలా నూనె పడుతుంది. ఇంకా నిలవ పచ్చడి కదా, ఎక్కువ నూనె వేసుకోవచ్చు, కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. నేనైతే ఎక్కువ నూనె మాత్రం వేయను, సరిపడగా వేసుకుని మళ్ళీ దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. కరివేపాకు కూడా బాగా వేగిపోయింది. వేగిన తర్వాత ఇంత అవుతుంది అన్నమాట. ఇది కూడా ఎంత అవుతుంది వేగిన తర్వాత. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఈ రెండింటిని మిక్సీ పడదాం. ఇదే మూకిట్లో, అన్నీ వేయించుకున్న మూకిట్లో మనం ఈ చింతపండు మెత్తగా పిసుక్కుని ఉట్టులు అవి ఉంటాయి కదా, ఇలాగా వడపోసేసుకుందాం. ఏమైనా ఉంటే మధ్యలో ఇవన్నీ తీసేయాలన్నమాట. పిప్పు లేకుండా పిప్పు పైకి తీసుకొని మనం మొత్తం గుజ్జు వచ్చేయాలి. గుజ్జుని ఉడకపెట్టుకుందాం. ఇలా పులుసు ఉడికేటప్పుడే మనం బెల్లం కూడా ఇందులో వేసేసుకుందాం. బెల్లం కూడా కరిగిపోద్ది బాగా, దాంతోపాటే ఉడికిపోద్ది. అలాగే మనకి కావాల్సినంత ఉప్పు కూడా, సగం ఉప్పు ఇందులో వేసుకుందాం, సగం ఉప్పు ఏమో పచ్చడి రుబ్బేటప్పుడు వేసుకుందాం. కళ్ళుప్పు వేసుకుంటున్నాను. మీరు కూడా మీకు ఏది ఉంటే ఇంట్లో అది వేసుకోవచ్చు. ఇదే అనేవి లేదు. బాగా దగ్గరికి అయిపోతుంది, ఉడకాలి బాగా. ఇది చింతపండు పులుసు, బెల్లం చూసారు ఇలా ఉడికిపోయింది కదా, బాగా ఉడికింది. ఇలా ఉండాలి, చిక్కగా ఉండకూడదు, అలానే పలుచగా ఉండకూడదు. ఇవన్నీ మనం పొడుగులు చేసి వేసుకుంటాం కదా, అందులో కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకొచ్చేద్దాం. ఇది స్టవ్. ముందు దినుసులన్నీ కూడా మిక్సీ పట్టుకుందాం, తర్వాత కరివేపాకు వేద్దాం. అది వేసిన తర్వాత ఎక్కువసేపు తిప్పక్కర్లేదు, ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది. సరే ఇలా నలిగిపోయింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. దీన్ని కూడా మెత్తగా రుబ్బుకొచ్చేద్దాం, మిక్సీ పెట్టేద్దాం. పచ్చడిగు ఇట్లా నలిగిందండి. ఇప్పుడు దేంట్లో అయినా నాకు పచ్చివెల్లుల్లిపాయలు 4 రబ్బలు వేసుకోవడం ఇష్టం. ఇవి కూడా వేద్దాం. ఇవి కూడా వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకొచ్చేద్దాను. కరివేపాకు పచ్చడి అయితే ఇలా అయిపోయింది. మిక్సీ పెట్టేసాను కదా, ఇలా కొంచెం పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టిన గుజ్జు ఉంది కదా, బెల్లం చింతపండు ఇందులో కలిపేసుకుందాం. చూసారు కదా పులిహార పేస్ట్ ఇలా అయిపోయింది. బెల్లము, చింతపండు, ఉప్పు అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కలిపేసి తాలింపు వేసుకోవడమే. ఇది ఇందులో వేసుకొని చూసుకొని మనం కలుపుకుందాం. కానీ పచ్చడి ఎప్పుడు కొంచెం జారుడుగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా బాగుంటుంది అలా నిలవ, ఎన్నాళ్ళు ఉన్నా ఏమీ అవ్వదు. అంత బాగా ఉడికిపోయింది కదా. చింతపండు పులుసు కూడా సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు ఈ పచ్చడితో. చింతపండు గుజ్జు కలిపేసిన తర్వాత ఇదిగో ఈ రకంగా వస్తుంది అన్నమాట. చూసారు ఎంత బాగా కలిసిపోయిందో. ఇప్పుడు మంచి గుమ్మగుమ్మలాడే తాలింపు వేసుకుందాము. ఇంకప్పుడు సూపర్గా ఉంటుంది, అదిరిపోద్ది ఈ పచ్చడి మాత్రం. గుమ్మగుమ్మలాడే తాలింపు రెడీ అయిపోయింది. పచ్చడి అయితే సూపర్గా ఉంది. ఇలాంటి పచ్చళ్ళు చేసి తింటేనే కానీ తెలియదండి, చాలా బాగుంటుంది. ఎన్నో రకాల పచ్చళ్ళు మనం చేసుకుంటాం, నిలువ పచ్చళ్ళు. దాంట్లో కరివేపాకు పచ్చడి రుచే వేరు. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇడ్లీ, దోశ దేనికైనా కూడా, పిల్లలకి పెరుగు అన్నంలోకి కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరందరూ కూడా చేసి చూడాలని నేను అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అందరూ ట్రై చేయండి.
మొన్న పచ్చిమిరపకాయలతో అల్లం పచ్చడి చేశాను కదా, చాలా బాగా నచ్చింది. అందరూ కూడా అందరూ చాలా బాగుందని చెప్పారు. అందుకని నేను ఈరోజు పచ్చిమిరపకాయలతో కరివేపాకు పచ్చడి చేశాను. అలాగే కొత్తిమీర పచ్చడి, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు నేను చేసి చూపిస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే మీకు నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఇలా నేను చేసినవన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు. ఓకే అండి, ఉంటాను.